కరెంటు మీటర్లో వివాదం అనేది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధానంగా స్మార్ట్ మీటర్ల ఒప్పందాలు అనేవి భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. స్మార్ట్ మీటర్లు అంటే ఎవరు ఒప్పందాలు చేసుకున్నారు ఏంటి, దాని గురించి 2 నిమిషాలు ఇక్కడ ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏదైతే గత రాష్ట్ర ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్లని గౌతమ్ అదానీ కంపెనీలతోటి, షిరిడి సాయి కంపెనీలతోటి ఒప్పందాలు చేసుకుందో, ఆ స్మార్ట్ మీటర్ల వల్ల ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా మనం సెల్ ఫోన్లో రీఛార్జీ చేసుకుంటాం. మనం సెల్ మాట్లాడేటువంటి సెల్ ఫోన్లో 100 రూపాయలు, 200, 300 రీఛార్జ్ చేసుకుంటాం. ఆ రీఛార్జీ మనకు తెలియకుండానే ఈ ఛార్జింగ్ అయిపోతుందని అది చెబుతుంది. కనీసం కరెంటు దాంట్లో మీ రీఛార్జ్ అయిపోతుందని మెసేజ్ కూడా వస్తుందో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో మన కరెంటు ఆగిపోతుంది. మన కరెంటు రీఛార్జీ అయిపోగానే ఇంట్లో కరెంటు ఆగిపోతుంది. అందువల్ల ఈ ఆగిపోయేటువంటి కరెంటు రీఛార్జీ మీటర్లు ఏదైతే స్మార్ట్ మీటర్లు ఉన్నాయో అవి మాకొద్దు. గతంలో ఏదైతే మీటర్లు ఉన్నాయో అవి ముందుగానే అనౌన్స్ చేస్తారు, అయ్యా నెలాఖరు అయింది మీరు కరెంటు బిల్లులు కట్టండి అని నెల బిల్లులు ఇస్తారు. 10 రోజులు టైం ఇస్తారు. పేద ప్రజలు వెంటనే కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఆ 10-15 రోజుల సమయాన్ని తీసుకొని ఆ కరెంటు బిల్లులు కట్టుకుంటారు. కానీ ఈ స్మార్ట్ మీటర్ల వల్ల అలా కాదు, చిప్పులు పెడతారు. ఆ చిప్పు సమయం నువ్వు 500కు పెట్టుకుంటావా, 300కు కాల్చుకుంటావా, 1000 రూపాయలు కాలుస్తావా, ఇంకా ఎక్కువ కాల్చుకుంటావా, ఆ చిప్పు సమయం అయిపోగానే కరెంట్ ఆగిపోద్ది. అప్పుడు మళ్ళా నువ్వు చిప్పు తెచ్చుకొని చీకట్లో నుంచి బయటికి వెళ్ళి అక్కడేదో చిప్పు కరెంట్ ఆఫీసు పోయో ఎక్కడో చిప్పు వేసుకోవాలా, లేకపోతే రీఛార్జ్ చేసుకుంటేనే నీకు కరెంట్ వస్తుంది. అందువల్ల ఈ ఒప్పందాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ స్మార్ట్ మీటర్లు వద్దు, మాకు పాత మీటర్ల విధానాన్ని కొనసాగించండి అని మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈ స్మార్ట్ మీటరు ఒక్కొక్క ఇంటికి వేసే స్మార్ట్ మీటర్ ఖరీదు 8,000 రూపాయల నుంచి 16,000 రూపాయల దాకా ఒక్కొక్క స్మార్ట్ మీటర్ ఖరీదు ఉంది. ఈ స్మార్ట్ మీటర్ల ఖరీదును కూడా వడ్డీతో సహా 90 వాయిదాలు, 60 వాయిదాలు, 50 వాయిదాలతో వాయిదాల ప్రకారం ప్రతి నెల కరెంటు బిల్లుతో సహా వసూలు చేయబోతా ఉన్నారు. ఇది అన్యాయం. మనకిష్టం లేని స్మార్ట్ మీటర్ తెచ్చిపెట్టడమే కాకుండా గుదిబండలాగా మళ్ళా ఈ వసూళ్ళని ప్రతి నెల కరెంటు బిల్లుతో వసూలు చేయటం అనేది చాలా దుర్మార్గం. ఈ స్మార్ట్ మీటర్ని అందుకని మేము వ్యతిరేకిస్తాం. ప్రజలు ఈ మీటర్ల భారాన్ని మోయటానికి సిద్ధంగా లేరు. మీరు స్మార్ట్ మీటర్లు బిగిస్తే ప్రజలు ఈ రోజున ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకి, స్కూళ్ళకి, బిజినెస్ ఎక్కడైతే ఉందో ఆ వ్యాపార సంస్థలకి మాత్రమే ఈ స్మార్ట్ మీటర్లు బిగించారు. అలాగే సోలార్ ఎనర్జీ ఒప్పందం గత ప్రభుత్వం ₹2.45 గౌతమ్ అదానీ తోటే ఒప్పందం చేసుకుంది. ఆనాడు లోకేష్ గారు కావచ్చు, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు, ప్రతిపక్షంలో నుండి వ్యతిరేకించారు. ఈనాడు అదే సోలార్ ఎనర్జీ ఒప్పందాన్ని అదే ₹2.49 అదే రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు సెకీతో కుదుర్చుకొని ఆ గౌతమ్ అదానీ మధ్యవర్తి సెకీ అనేవాడు, గౌతమ్ అదానీ అర్జించేవాడు, కోటీశ్వరుడు, లక్షల కోట్లు సంపాదించడానికి ఉపయోగపడుతుంది. ఇవాళ భారతదేశంలో అలాగే ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు అడ్వాన్స్ పేరుతోటి మనం ముందుగా కడితే తప్పితే కరెంట్ రాదు. మనం ప్రతిదీ కూడా ప్రతి నెల ముందుగా కరెంటుకి చిప్ వేస్తేనే నీకు కరెంట్ వస్తుంది. ఇది అడ్వాన్స్ పేమెంట్. ఈ అడ్వాన్స్ పేమెంట్లు లక్షల కోట్ల రూపాయలు ఈ గౌతమ్ అదానీకి పోతాయి, రాష్ట్ర ప్రభుత్వానికి కాదు మిత్రమా. ఆ విధంగా లక్షల కోట్లు ఆర్జించి గౌతమ్ అదానీకి వ్యాపారం చేసి పెట్టడం కోసం
నరేంద్ర మోడీ చెప్పినట్టుగా వింటున్నటువంటి ఈ పరిస్థితులు. ఎందుకు అంటున్నామంటే ఆనాడు టీడీపీ ప్రతిపక్షంలో ఉండి వ్యతిరేకించింది, సోలార్ ఎనర్జీని వ్యతిరేకించింది, స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించింది. మరి వీళ్ళు అధికారంలోకి వస్తే వాటిని తొలగిస్తామన్నారు. ఎందుకని తొలగించలేదు? అందువల్ల మీరు నరేంద్ర మోడీకి సరెండర్ అవుతున్నారు. నరేంద్ర మోడీ గారు చెప్పిన విధానాలను మీరు అమలు చేస్తున్నారు. గౌతమ్ అదానీకి నరేంద్ర మోడీకి ఉన్నటువంటి యొక్క స్నేహిత సంబంధాలు లేదా లాభార్జనలు చేసి పెట్టేదానికి నరేంద్ర మోడీ చేసే విధానాల్ని మీరు అనుసరిస్తున్నందుకు నిరసన తెలియజేస్తూ, ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ, సోలార్ ఎనర్జీ ఒప్పందాలను వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ధర్నాలు చేస్తా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.